ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోంచి 8వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకోవచ్చు. అయితే 8వ అధ్యాయంలో ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము, ఆ గుడారమునకు యేసుక్రీస్తు పరిచారకుడు పరలోకమందు మహామహుని సింహాసనమును కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. మొదటి 2 వచనాల్లో. తర్వాత 4వ వచనంలో ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు, అంటే పరలోకంలో ఉన్న నిరంతర యాజకుడు, యాజకత్వం కలిగిన వాడు నిరంతరము జీవిస్తున్నాడు. 7వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం చదువుకున్నాం. ఈయన నిరంతరము ఉన్నవాడు, నిరంతరము జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన పరలోకంలోనే నిరంతరం ఉంటాడు. భూమి మీద ఉంటే నిరంతరం ఉండ సాధ్యము కాదు. ఇక 6వ వచనం ప్రకారంగా ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడ్డాడు. ఎక్కువైన వాగ్దానాలు, మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమించబడ్డాడు. తర్వాత మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభువులో ఎక్కువైన వాగ్దానము, ఎక్కువైన నిబంధన అంటున్నాడు. అంటే ఇంతకు మించిన దైవ వాగ్దానము ఇంకోటి లేదు. ఇంతకు మించిన ఈ క్రొత్త నిబంధనను మించిన నిబంధన లేదు. నియమము, ఇటు వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు అన్నాడు గలతీ పత్రికలో. ఇది ఆత్మ నియమం, ఇది ఎక్కువైన వాగ్దానాన్ని బట్టి నియమించబడిన ఎక్కువైన నిబంధన అంటున్నాడు. ఆ నిబంధనకు ఆయన మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడు నరుడుగా అని మనం చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. దేవుడే నరుడైతే ఎలా ఉంటుందో అంటే యేసు ప్రభులా ఉంటాడు అంతే. ఇంకా దేవుడు నరుడైనటువంటి సందర్భాలు ఏమి కనిపించవు మనకి. అవన్నీ కూడా మనుషులు అనుకునేవన్నీ కల్పితాలే. అవన్నీ యేసు ప్రభుకి డూపులే, నకిలీలే. కానీ వాక్యము శరీరధారి అయి వచ్చాడు అన్నది సత్యము. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. కాబట్టి చాలా స్పష్టంగా వాక్యము శరీరధారి అవ్వటం, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండటం, ఆ వాక్యము దేవుడై ఉండటం, దేవుడైన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటం, అనగా దేవుని వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించటం. అంటే తండ్రి కుమారుడిగా వచ్చాడు అన్నది కాదు, తండ్రి తన మాటకు శరీరం రూపము, కుమారుని రూపం ఇచ్చాడు. లేకపోతే తన వాక్కుకు శరీరం ఇచ్చాడు, రక్తమాంసాలు ఇచ్చాడు. కాబట్టి తన నోట నుండి, దేవుని నోట నుండి పుట్టినటువంటి వాడు ఎవరు? యేసుప్రభు. ఎందుకు అంటే ఆయన ఆత్మ గనుక. ఇప్పుడు యేసుప్రభు కూడా ఎలా ఉన్నాడు? జీవింప చేయు ఆత్మ. ఆయన ఎవరు అంటే ఆయన నిజస్వరూపం ఏంటి? తండ్రి ఆత్మ. యేసుక్రీస్తు ఎవరు? జీవింప చేయు ఆత్మ. దాన్ని ఏమంటారంటే, బయట పరిభాషలో ఏమంటారంటే పరమాత్మ, జీవాత్మ. దేవుడు పరమాత్మ అయితే యేసుక్రీస్తు ఏమయ్యాడు? జీవాత్మ. ఆ జీవాత్మే మనలో ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగైంది. వెలుగు అంటే బతుకున్నాడు, చీకటి అంటే చచ్చిపోయాడు అంతే. అంటే ఇప్పుడు మీరు బతుకున్నారు, మీ వెలుగు ఎవరిదే? మీకు వాళ్ళకి వెలుగు ఎవరిదే? వాళ్ళతో క్రీస్తుని అనుభవిస్తున్నారు వాళ్ళు. కాకపోతే చెడ్డగా వాడుకుంటున్నారు ఆయన్ని. మనము అంతే కదా. అందుకనే వాళ్ళు మనము ఒకప్పుడు మనం ఏమయ్యాం? చచ్చిన స్థితి అంటే దేవుని వలన కలుగు జీవంలోంచి, వాక్యం వలన కలిగి జీవించే జీవితంలోంచి వేరయ్యాం. ఇప్పుడు మరలా వాక్యం వలన జీవించటానికి సంసిద్ధులం అయ్యాం. ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు సమాధానంలోకి వచ్చాం. ప్రభు మనల్ని ఆకర్షించాడు, ప్రభు తనతో సమాధానపరిచాడు, దేవునితో సమాధానపరిచాడు. ఇది ఎలా జరిగిందంటే ఇది దేవుని వాగ్దానము, ఇది దేవుని నిబంధన. ఏంటండి వాగ్దానం అంటే ఏంటి చెప్పండి మళ్ళీ? వాగ్దానం అంటే ప్రమాణం అంటారు. ప్రమాణం అంటే ఏంటి? ప్రామిస్ అంటారు. తెలుగు ఇంగ్లీష్లో అయితే ప్రామిస్ అంటారు కదా. ప్రామిస్ అంటే ఇప్పుడు అర్థమవుద్ది.
నేను తప్పనిసరిగా ఇది చేస్తాను అని ప్రమాణం లేకపోతే ప్రామిస్ చేశాడు దేవుడు. ఈ ప్రామిస్ ఎప్పుడు చేశాడు అంటే ఎంత అద్భుతమైన ప్రణాళిక అండి దేవుడిది. అసలు మనం పుట్టక ముందరే మనం పుట్టబోయే మనతో ప్రమాణం చేశాడు దేవుడు. అంటే అంతే. దేవుడి గురించి అంతకుమించి మనకు అర్థం అవుతుంది మన మైండ్కి. మనం పుట్టక ముందరే మన కొరకు ఏం చేశాడు ఆయన? వాగ్దానం చేసి పుట్టించాడు మనల్ని. అది తెలిస్తే మనం జీవిస్తాం వాగ్దానాన్ని బట్టి. అందుకే ఎవరి జీవితం మార్పు ఉందో తెలుసా? వాగ్దానాన్ని బట్టి జీవించేవారి జీవితమే మారుతుంది. నేను మారతాను, నేను మారాలనుకున్నాడు ఎవడో మారడు. లోకంలో అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు, చేయట్లేదా? లోకంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇది నేను ఇడిచిపెట్టేయాలనుకుని దాని మీద ఆశయం కలిగి ఇడిచిపెట్టేసి జీవితాలు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యసనాల నుంచి విడుదల పొందొచ్చేమో కానీ పాపము నుండి విడుదల పొందగలరా? చెడు అలవాట్ల నుంచి విడుదల పొందుతారు. వ్యభిచారం మానేయచ్చు, దొంగతనం మానేయచ్చు, నరహత్య మానేయచ్చు. కానీ పాపపు తలంపులు పోతాయా? చెడ్డ చూపులు పోతాయా? చెప్పండి. హృదయంలో ఉన్న అపవిత్రత పోతుందా? పోదు కదా. అందుకని ఎక్కువైన నిబంధన, ఎక్కువైన వాగ్దానాన్ని బట్టే ఎక్కువైన నిబంధన వచ్చింది. అందుకనే దీన్ని తిమోతికి రాసిన 2వ పత్రికలో 9-10 వచనాల్లో మొదటి అధ్యాయం చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో. 9-10 వచనాలు చూడండి. మన క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పం. తర్వాత స్వకీయ సంకల్పం అంటే ఏంటి? ఇదంతా దేవుని ప్రీ ప్లాన్డ్ అంటారు, అనాది సంకల్పం అంటారు. దీన్ని చూడండి, అదే అన్నట్టు చూడండి. అనాది కాలం అందే క్రీస్తు యేసునందు. అనాది కాలం అంటే ఏంటి? ఆది అందు సృష్టిని చేశాడు అంటే ఆది కంటే ముందే, అసలు సృష్టి చేయాలన్న తలంపుకు ముందరే అనాది కాలం అందే క్రీస్తు యేసు అందు. అప్పుడు ఉన్నాడా యేసుక్రీస్తు? మరి ఉన్నాడు. క్రీస్తు యేసునందు మనకన్నాడు. అసలు మనం లేం కదా, అనాది కాలంలో మనం లేం కదా. ఉన్నామా? ఆదిలో ఉన్నాం. పోనీ మరి ఎప్పుడు పుట్టాం మనం? మీ వయసు ఎంతో అప్పుడు మీరు పుట్టారు కదా. అప్పుడు నిజమైన డేట్ ఆఫ్ బర్త్ ఎవడన్నా చెప్పగలడా? ఎవడైనా తెలియదు. ఏ దేవుడు ఎప్పుడు పుట్టాడు? అందుకని పరమాత్మలోని భాగాలే జీవాత్మలు అంటే. పరమాత్మ జీవాత్మ వేరువేరు కాదు. వాస్తవానికి జీవుడే దేవుడు, జీవుడే దేవుడు. కానీ ఆ దేవుళ్ళలోంచి ఈ జీవుడు వేరైన తర్వాత వీడికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వీడు ఏం చేస్తున్నాడు? శరీర క్రియలకు వాడుకుంటున్నాడు, స్వతంత్రంగా ఇష్టానుసారంగా వాడుకుంటున్నాడు. అవునా? దానివల్ల ఏం జరుగుతుంది? ఇదిగో ఈ గందరగోళం అంతా దాన్ని బట్టి ఏర్పడింది. ఈ జీవుడు ఆ దేవుడు ఎవరో మర్చిపోయాడు. ఆ దేవుడి వల్ల జీవించవలసిన ఈ జీవుడు ఆ జీవంలోంచి వేరై దేవుని దృష్టిలో చచ్చిన వాడై బ్రతుకుతున్నాడు. అందుకని జీవించుచున్నావన్న పేరే ఉంది, కానీ నువ్వు మృతుడివే అన్నాడు. ఇప్పుడు చచ్చినోడా అని ఎవరన్నా తిట్టారనుకోండి, ఆడికి బాధ వస్తుంది రాదా? చచ్చినోడు అని తిడితే, మనుషులు తిడితే బాధ వచ్చేస్తుంది. కానీ దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు సచ్చినోడా అని. అవునా కదా? అంటే దేవుని స్వరం విన్న ప్రతివాడు సచ్చినోడే. కానీ ఇంట్లో వాళ్ళు తిడితే పౌరుషం వస్తుంది. కానీ దేవుడు అంటే మాత్రం దేవుడు అంటున్నాడు ఆ మాటనే, సచ్చినోడే అని. నువ్వు మృతుడివిరా, నువ్వు శవంరా, నువ్వు పనికిమాలినోడివిరా, నీవు నిష్ఫలుడివి, నువ్వు చచ్చినవాడివి అన్నాడు. అంటే సచ్చినోడు అంటే ఇంకా ఆడు ఏం చేసినా అది వ్యర్థమే, ఎవ్వడికి ఉపయోగం ఉండదు. సచ్చినోడు చేసేది ఏది ఎవ్వడికి ఉపయోగం ఉండదు. అందుకని సచ్చినోడు చేసే ప్రతి దానిలో మరణమే ఉంటుంది, జీవం ఉండదు. వెలిగాలి, బల్బు వెలిగిందా? అందుకని మృతులు చేసే కార్యాలు చేయకండి. మృతులు తిడతారు, మీరు తిట్టకండి. మృతులు దూషిస్తారు, మీరు దూషించకండి. మృతులు పగబడతారు, మీరు పగబట్టకండి. పగ తీర్చుట నా పని. నేనున్నాను కదా, మీ చింత ఆవత్తు నా మీద ఇవ్వండి. ప్రభు ఎంత అభయం ఇస్తున్నాడు. అప్పుడు మనకు విశ్రాంతి ఉంటుంది. లేకపోతే మనం యాక్షన్లోకి దిగామనుకోండి, మనకి విశ్రాంతి ఉండదు, రెస్ట్ ఉండదు. మన యుద్ధం వల్ల మరణం వస్తుంది. ఒకసారి మనం కూడా చచ్చిపోతాం, లేదా వాళ్ళని పోగొట్టుకుంటాం. ఈ రెండు జరుగుతాయి మన యుద్ధం చేస్తే. అందుకని మనం ఏం చేయాలి? మన వల్ల ఏం కావట్లేదు, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి?
దేవుడు పని చేయాలంటే నువ్వు నోరు మూసుకుని కూర్చోవాలి. మధ్యలో వచ్చావు, రెచ్చిపోతావు ఎందుకు? మధ్యలో నువ్వు కూడా మధ్యలోనే వచ్చావు, దేనికి రెచ్చిపోతున్నావు? అందుకే యాకోబు పత్రికలో ఏమన్నాడు తెలుసా? మీరు కొట్లాడుదురు, యుద్ధం చేస్తారు, ఏమీ సంపాదించుకోలేరు అన్నాడా లేదా? సంపాదించుకుంటారన్నాడా? యుద్ధం చేసి సంపాదించుకోండి అన్నాడా? మీరు యాకోబు 4:1 చూడండి ఏమన్నాడు? మీరు ఏం చేస్తున్నారు? విశ్వాసులే. యాకోబు పత్రిక విశ్వాసులకే రాశాడు, అవిశ్వాసులకు కాదు రాత. విశ్వాసులకే రాశాడు, వాక్యం వినేవాళ్ళకే రాశాడు. వాక్యం విని ఆ ప్రకారం ప్రవర్తించకపోతే వచ్చేటువంటి పర్యవసానాల గురించి రాశాడు. సత్క్రియలు చేయాలయ్యా, మీరు సత్కార్యాలు చేయాలి, కానీ మీలో నిర్జీవ క్రియలు ఎందుకు జరుగుతున్నాయో అని తెలియజేస్తూ 1లో ఏమన్నాడు చూడండి? మీలో యుద్ధములు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? అసలు ఎందుకు కలుగుతున్నాయి పోరాటాలు? అది అవయవాలలో పోరాడే. అసలు ఇప్పుడు ముందు యుద్ధం చేయాలంటే అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుందంట? మన అవయవాల్లో జరుగుతుంది. తినే తాగే ఆడు నిన్ను అంటడా, అది నిన్ను అంటదా, ఆడదే నన్ను అంటదా. అలా అంటే మగోడు నన్ను అంటాడా? నా మొగుడు అంటే ఊరుకుంటాను, ఆడేవాడు నన్ను అంటారా లేదా? అమ్మ బాబు అంటేనే ఊరుకుంటలేదు పిల్లలు కదా. ఎవరినన్నా ఊరుకోరు. అంటే ఇప్పుడు ముందు పోరాటం ఎక్కడ జరుగుతుంది అంటే ఇడు ఎక్కడ ఓడిపోయాడు కాబట్టి ఫైటింగ్ చేస్తాడు పక్క వాళ్ళ మీద. అర్థమైందా? అర్థం కాలేదా? ఈడు అవయవాల దగ్గర ఈడు ఓడిపోయాడు. నా చెయ్యి, నా కాలు, నా మూతి, నా నోరు అంటాడు కదా, నా బాడీ, నా ఇష్టం అంటాడు కదా. ఇష్టం అన్నప్పుడు ఏమైపోయాడు? ఈడు ఆల్రెడీ ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు? బాడీ దగ్గర ఓడిపోయి ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. వీడు ఓడిపోయాడు, గెలవాలని ఓడిపోయినాడు పోరాటం చేస్తున్నాడు. వీడు ఓడిపోయేది కాకుండా ఎదటోని కూడా ఓడిచ్చేయాలి. అంటే ఇద్దరు ఓడిపోతాడు. ఇప్పుడు ఆడి అవయవాల్లో పోరాటం మొదలవుద్ది. ఏమని? ఈడు నన్ను అంటాడా అనుకుంటే ఆడు పోరాటం చేస్తాడు, అంటే ఆడు ఓడిపోయాడు. ఈ ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు ఏమవుతారు? చివరికి చచ్చిపోతారు. తర్వాత చూడండి ఏముందో. అది మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు కాదమ్మా, దొరుకుటలేదు. నరహత్య చేస్తారు, మత్సర పడతారు, కానీ సంపాదించుకోలేరు. తర్వాత చివరిగా ముందు నరహత్య చేయడం, మనుషులు చంపుతారు, పోట్లాడతారు, యుద్ధం చేస్తారు అని ఇంతకీ ఇవన్నీ చేస్తున్నారు కానీ దేవుణ్ణి అడగట్లేదట. అందుకే ఏమి దొరుకుతలేదంట. మీరు అన్నీ చేస్తున్నారు, ఏం అడగట్లేదు? దేవుని అడగట్లేదు. దేవుని అడగపోతే దొరుకుద్దే, ఫలితం ఉంటుందా? ఉండదు. అంటే ఇలాగ మీరు పోట్లాడి మీరు యుద్ధం చేశారనుకో, మరి యేసు ప్రభు చేసిన యుద్ధం ఏమైంది? దాన్ని మీరు ఏం చేశారు? యేసు ప్రభు సిలువ యాగం ఏమైంది? దాన్ని వృధా చేస్తున్నారు, మీరు నిష్ప్రయోజనం చేసేస్తున్నారు. ప్రతిరోజు ఇదే జరుగుతుంది. యేసు ప్రభు ఈ యుద్ధాన్ని చేసేసాడు, గెలిచేసాడు. విజయం ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనకిచ్చాడు. మనం చేయకూడదు ఈ పోరాటం. అందుకని మనం యుద్ధం చేయకూడదు, మనం దెబ్బలాడకూడదు, మన నరహత్య చేయకూడదు, మనం పొట్లాడకూడదని ఆయన సాతాను మీద, పాపం మీద ఆయన యుద్ధం ప్రకటించాడు. ఆయన గెలిచా? మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము. అయితే మరణపు ముళ్ళు దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఏం చేశాడు? విరిచేశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకేముంది? జయము, విజయము అన్నాడు. అందుకే యేసుక్రీస్తులో జయము ఉంది. యేసుక్రీస్తుకి వేరుగా నీ పోరాటం జయం లేదు, ఓటమే. యేసుక్రీస్తు వేరుగా జయం ఉందా? జయం అనగానే పక్కోళ్ళ మీదో లేదా శత్రువుల మీదో కాదండి, మన శరీరం మీద జయం కావాలి ఫస్ట్. ప్రతి ఓడు రోజు ఓడిపోతున్నాడు. రోజు ఓడిపోతున్నాడు. ఎక్కడ? శరీరం దగ్గర. శరీరము నువ్వా? ఆత్మగా నువ్వా? నీ శరీరం నువ్వా? శరీరం నీదా? అవయవాలలో పోరాడు మీ భోగేచ్చలన్నాడు. ఎక్కడ? అక్కడ చూడండి. అవయవాలలో మొదటి వచనంలోనే మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్చలు అన్నాడు. భోగేచ్చలంటే ఏంటి? సుఖపడాలి అని అవయవాలలో ఇచ్చలు, కోరికలు కలుగుతున్నాయి. ఈ కోరికలే సమస్యలన్నిటికీ కారణం అని చెప్తున్నాడు దేవుడు.
మరి కృప ఎవరికి ఉంది? కిందకి వెళ్ళి చదవండి. కృప ఎవరికి ఉంది? దీనులకు. చూడండి 4వ వచనం కూడా చదువుదామా? వ్యభిచారులారా ఈ లోక స్నేహము, అది ఇందాక ఫస్ట్ నుంచి అదే చెప్పాను, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు అదే చెప్పా. ఈ లోక స్నేహము దేవునితో వైరం. మీరు ఎరగరా? ఈరోజన్నా ఎరగండి. ఈ లోకంలో తిరగాలి, సంతోషించాలి అనుకుంటున్నావంటే పెట్టుకునేది ఎవరితోటి? అందుకని మనమేం, మన పిల్లలు పాడైపోతే మనం ఏం భయపడక్కర్లేదు. వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారు? మనతో కాదు, దేవుడితో పెట్టుకుంటున్నాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మనం ఏం చేయాలి? దేవుడికి చెప్పుకోవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. మీరు దేవుడిని అడగట్లేదు, మీరు పోట్లాడుతున్నారు, మీరు యుద్ధం చేస్తున్నారు, మీరు ఏం సంపాదించుకోలేరు అన్నాడు. దేవుడికి అప్పగిస్తే వాడిని మనకు సంపాదించుకుంటాం. మనం పోరాటం చేస్తే మనం పోగొట్టుకుంటాం, దేవుడికి కాకుండా చేస్తాం ఎవరినైనా సరే. ఇంకో మాట చెప్పేస్తాను నేను, ఎప్పుడు దెబ్బలాడకుండా ఉండటానికి, ఎప్పుడు పొట్లాడకుండా ఉండటానికి ఒక మాట చెప్పేస్తాను. మనం పెళ్ళి కాకముందరా, ఆడి పుట్టక ముందరా, ఆడెవడో మనకు తెలీదు, ఆడితో మనకి ఏ సంబంధం ఉందో లేదు, ఆడు ఉన్నాడని మనకేం తెలుసా? మన పిల్లలు ఉన్నారని మనకేం తెలుసా? చెడిపోయి మన మాట కూడా తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు మనకు పిల్లలు లేనప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ మనసు కలిగి ఉండాలి. వీడు చచ్చిపోతాడేమో, వీడు ఏమైపోతాడో, మనం పరుగు తీసేస్తాడేమో, ఏమి భయం వద్దు మనకి. ఎందుకంటే అసలు మనము ముందు ఆలోచించి అని ఏం కనలేదు ఎవరినైనా కదా. మనం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరిని కూడా తీసుకురాలేదు, పోయేటప్పుడు వీళ్ళు ఎవరన్నా మనకు కూడా వస్తారా? రారు. వాళ్ళు మధ్యలో వచ్చారు, కానీ వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోవచ్చు మనకంటే, లేకపోతే మనకంటే వెనకాల వెళ్ళొచ్చు. మనం ముందు పుట్టాం కాబట్టి వాళ్ళకంటే ముందు మనం వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన యొక్క ప్రయత్నాల వల్ల, మన ప్రయాస వల్ల ఎవరిలోనూ ఎటువంటి మార్పు ఎన్నటికీ రాదు. ఏ వ్యక్తి అయినా నిజంగా ఎప్పుడు మారతాడంటే, అసలు నేను జీవించే జీవితం రైటా రాంగా, నేను ఇది చేస్తాను, ఇది ఎవరికి ప్రయోజనం, ఇది ఇలా చేస్తాను, ఇది ఎవరికి ప్రయోజనం, నాకేమైనా ఉపయోగమా, నన్ను కన్న తల్లిదండ్రులకి ఏమైనా ఉపయోగమా, నన్ను పుట్టించిన దేవుడికి ఏమైనా ఉపయోగమా అని ఆలోచించుకోవాలి ప్రతిదీని. ఈ 3 విషయాలు ఆలోచించాలి. నాకెంతవరకు ప్రయోజనం, నా కుటుంబానికి ఎంతవరకు ప్రయోజనం, నేను పుట్టించిన దేవునికి ఏమాత్రం ప్రయోజనం, 4వ చూస్తే ఈ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అంతేనా కదా? ఈ 4 విషయాలు ఆలోచించుకోవాలి ప్రతి వ్యక్తి. యేసు ప్రభు ఏమి ఆశించకుండా అందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా, లేదా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టాడు. ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం అంటే ఇప్పుడు ఏమీ ఇవ్వకుండానే మనం ఇన్ని తినేసి, అమ్మ నాన్న దగ్గర ఇన్ని తిని అన్ని అనుభవిస్తూనే దెబ్బలాడుతున్నాం కదా మనుషులుగా, అవునా? మనమే అనుకుందాం, మనం ఇన్ని తినేసి ఇన్ని అనుభవిస్తూ ఇంత పెంచి వాళ్ళ కష్టపడి పెంచారే. చిన్నప్పుడు ఇదిగో ఆ పిల్ల ఉంది, ఎంత బాధ పెడుతుంది, చిరాకు వచ్చేసి గోడకేసి కొట్టేస్తలేదు కదా తలకాయ, ఓర్చుకుని పెంచుతున్నారు కదా, కళ్ళెదురుగుండి కనబడుతుంది కదా. ఎంత ఓర్చుకుంటే ఈరోజు నువ్వు ఇలా తిరుగుతున్నావో తెలుసా? ఎంతమంది ఓర్చుకుంటే నువ్వు ఇలా తిరుగుతున్నావో తెలుసా? ఎన్నిసార్లు క్షమిస్తే అమ్మా నాన్న నువ్వు ఇలా తిరుగుతున్నావో తెలుసా? శుభ్రంగా తింటున్నావు, తిరుగుతున్నావు, అంతే. తినటం తిరగటం, తినటం తిరగటం. చదువుకోరంటే ఆ చదువు విలువ తెలీదు. ఆ చదువు విలువ తెలిసే సమయానికి చదువుకునే అవకాశం ఉండదు. అప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉందామని అనుకుంటే అప్పుడు తెలీదు, అప్పుడు అప్పుడు చదువుకోలేదు అని ఇప్పుడు ఏ పనికి మళ్ళీ నేసాలకు వెళ్తారు. అప్పుడు బలం ఉంటది కదా, అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఏదో ఒక పని నమ్మకంగా చేసుకుందామని ఉంటుందా? అప్పుడు చేసుకోడు. చేసుకున్నది ఏం చేస్తాడు? సిగరెట్లని, బీడీలని, చుట్టలని, తాగుడని, వ్యభిచారం అని వీటికి తగలేస్తాడు. ఇదంతా ఈ డబ్బులు సంపాదించిన వాళ్ళు దానికి తగలేసిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది? రోగం వస్తుంది. ఆ రోగం వచ్చిన తర్వాత ఆవిడ సంపాదించుకుంటాకే ఉండదు, ఈ రోగం తెగించుకుంటుంది, ఎవడో చూసి కూడా ఉన్నాడు. దిక్కుమాలిన కుక్క సాగు సావాలనిపిస్తుంది. ఆ కుక్కన్న విలువ ఉండదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, బైపాస్ రోడ్డు మీద లారీల మీద కింద పడి కుక్కలు చచ్చిపోతూ ఉంటాయి, పిల్లులు చచ్చిపోతూ ఉంటాయి. అది ఎవడో తీసి కనీసం పక్కన వేయడు. ఆ చచ్చిపోయిన శవం మించి లారీలు, కార్లు స్పీడ్గా వేగంగా వెళ్తాయి కదా, దగ్గరికి వచ్చాక దాన్ని ఎక్కడ తప్పించడానికి ఉండదు. అని ఏం చేస్తాడు?
చచ్చిపోయింది కానీ ఎక్కించుకెళ్ళిపోతాడు, బతికున్నది ఆయన ఎక్కించుకెళ్ళిపోతాడు. ఆ ప్లేస్లో మనిషి ఉన్న అంతే కదా. కాకపోతే మనిషి శవం అనుకోండి కొంచెం తీసి పక్కన పెడతారు. కుక్కదనుకోండి ఎవడో పట్టించుకోడు. నేను అనుకుంటున్నప్పుడు చచ్చిన తర్వాత మనిషి అయినా కుక్క అయినా ఒకటే కదా, ప్రాణం ఉంటేనే కదా వాల్యూ. ఇప్పుడు నేను క్షేమంగా ఇంటికి వెళ్తే నన్ను చేర్చుకుంటారు. ఈ మధ్యలోనే లారీ కింద పడ్డాను అనుకో, ఆ ముక్కలైన మాంసమో చెత్త అయిన మాంసమో తీసుకెళ్ళి అక్కడొక్కడ పూడ్చిపెడతారు, అంతే కదా. ఈ శరీరం ఎప్పటికీ మందే కాదు, ఇది గుడారము అన్నాడు. అందుకే ఈ గుడారాన్ని ఖాళీ చేసే టైం ఉందా లేదా? ఉంది. ఖాళీ చేయి అంటాడు దేవుడు, ఖాళీ చేయి అంటాడు. ఈ ఖాళీ చేసే దాని గురించి ఎందుకు బాధలు పడతావు? ఈ ఖాళీ చేసే గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఈ ఇల్లు ఖాళీ చేయలేద్దా అండి? ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు ఇంకా ఇంకా ఇంకో 100 సంవత్సరాలు, కనీసం 50 సంవత్సరాలు ఉంటాయి మినిమం, అంతేనా? భూకంపం రాకపోతే మినిమం ఇంకో 50 సంవత్సరాలు ఉంటుంది. నేను ఉంటానా? ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఈ ఇల్లు ఖాళీ చేసాక ఈ ఇంట్లో ఉంటాక ఎవడో ఉంచుకోండి నన్ను, అవునా? అందుకని ఏ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి? ఈ ఇల్లు శుభ్రంగా ఉంటే అప్పుడు ఈ ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. దయచేసి ఆలకించండి. మీరు దేని కొరకు యుద్ధం చేస్తున్నారు? ఏం సంపాదించాలనుకుంటున్నారు? దేని కొరకు పోరాటం చేస్తున్నారు? 2వ పత్రిక మళ్ళీ చదువుతున్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఈ 2 వాక్యాల్లో 9-10 వాక్యాల్లో మొత్తం అనాది నుండి యేసు ప్రభు తెచ్చిన రక్షణ, జీవము, అక్షయత, సువార్త అక్కడ వరకు చెప్పాడు. చూసారా? ఈ 2 వచనాల్లో ఎంత ప్రపంచ చరిత్ర ఉందో. ఎక్కడి నుంచి? అనాది కాలమందు క్రీస్తు యేసునందు అనుగ్రహించబడింది, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. అది ఆయన కృప, అది ఆయన సంకల్పం. ఆ కృపను బట్టి మనల్ని రక్షించాడు. అంటే ఎప్పటిది కృప? మనం పుట్టక ముందు ఈ సృష్టి ఏమీ లేనప్పుడు, ఈ భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలు ఏమీ లేనప్పుడే, అసలు మనము ఊహల్లో కూడా మనం ఎవరో మనకు తెలియనప్పుడే మన మీద కృప చూపించాడట. అప్పుడు అనుగ్రహించబడిన కృప ఇప్పుడు యేసు ప్రభు శరీరధారి అయిన వచ్చినప్పుడు ఏమైంది? ప్రత్యక్షపరచబడింది. దేవుని సంకల్పం అంత అద్భుతమైంది. అందరికీ మంచిగా బ్రతకాలని ఉంది. ఎప్పుడు బ్రతుకుతాం మంచిగా? అందరికీ ఆరోగ్యంగా బ్రతకాలని ఉంది. ఎప్పుడు ఆరోగ్యంగా బ్రతుకుతాం? ఈ 2 ప్రశ్నలు చదువుకోండి, తెలుసుకోండి. నా వల్ల ఎవరికైనా మేలు జరగాలి, ఉపకారం జరగాలి, కీడు జరగకూడదని ఉంది. ఎప్పుడు జరుగుతుంది? అది పరిశుద్ధాత్మ వలన నడిపించబడినప్పుడు. నేను ఎప్పుడు మంచిగా జీవించగలను? దేవుని మంచితనం నాకు తెలిసినప్పుడు. నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలను? దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో, నన్ను ఎందుకు పుట్టించాడో నేను ఎరిగినప్పుడు. నా వల్ల ఎప్పుడు ఇతరులకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది? చెప్పండి, ఎప్పుడు కలుగుతుంది? నేనేం పొందుకున్నానో నేను ఎరిగితేనే అది ఇతరులకు ఇవ్వగలదని. నేను పొందకుండా ఎవరికైనా ఏదైనా ఇవ్వగలనా? ప్రశ్నిస్తాడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ముందుగా దేవుడికి ఇచ్చి దేవుడి దగ్గర నుంచి పొందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఈ జీవితమే ముందు మనకు ఆయన ఇచ్చాడు. అందుకే ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనం ప్రేమిస్తున్నాం. అందుకనే ఆయన ప్రేమను తెలుసుకోండి, మీ జీవితం మార్పు చెందుతుంది. అంతే. దీనికి ఏమి మనమేమి దీనికోసం యజ్ఞయాగాలు, తపస్సులు, ఉపవాస ప్రార్థనలో 7 వారాలు, 14 వారాలు, 21 వారాలు చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ యేసుక్రీస్తులో ముగించబడ్డాయి. మనం తెలుసుకోవాలా. యేసుక్రీస్తు గురించి చెప్తాడు, సమస్తము నింపుచున్న సంపూర్ణత. ఆయన నింపేవాడు, ఆయనే కట్టేవాడు, ఆయన నిర్మాణకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే విమోచకుడు. కాబట్టి
ఇది ఇప్పటిది కాదు. ఈ సంకల్పం తెలిస్తేనే మన జీవితం బాగుపడుతుంది. ఒక మనిషిగా పుట్టినందుకు నువ్వు ఇది తెలుసుకో ముందర. అంతేగాని నాకు డోక్రా వస్తుందా రాదా, లేకపోతే ఈ లోన్ వస్తుందా ఆ లోన్ వస్తుందా, లేదా ఏ డబ్బులు వస్తాయి, ఏ డబ్బులు వస్తే ఏం చేయొచ్చు, ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చా, వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చా, లేకపోతే ఇంట్లో సీలింగ్ వేయించుకోవచ్చా, లేకపోతే పిండకూడి పెట్టవచ్చా, ఈ ఆలోచనలు కాదు మనకు ఉండాల్సినవి. మనం ఎంతసేపు ఈ ఆలోచనలే. ఉన్నదాన్ని బట్టి ఆనందం లేదు, ఉన్నదాన్ని బట్టి తృప్తి లేదు, లేని దాని కొరకు ఆరాటం. ఆ ఆరాటంలోనే పోరాటం, ఆ పోరాటంలో అపజయం, ఆ అపజయంలోంచి మరణం, లాస్ట్కి వచ్చిందేంటి మరణం. ఇలా ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఏమీ పొందుకోకుండా ఏమవుతున్నాం, చచ్చిపోతున్నాం. దేనికోసం పోరాటం చెప్పండి? దేనికోసం మీరు జీవిస్తున్నారు చెప్పండి. పోనీ ఒక పురుషుడు పెళ్ళి అయితే భార్య బిడ్డల కోసం జీవిస్తున్నాడు. పెళ్లి కాకపోతే ఎవరి కోసం జీవిస్తున్నాడు? ఏమో ఆడికే తెలియదు, ఎవరికీ తెలియదు. ఎవడని చెప్పగలరా? పెళ్లి కాని నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు అంటే ఏం చెప్తాడు? ఎవరి కోసం బ్రతకాలో తెలియనప్పుడు కుటుంబమే నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారం నాది అనుకుంటూ ఆయన కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వ్యాపారాలు చేశారు శుభ్రంగా. ఆ పాలింగ్లో కనబడతాయి ఆయన సాక్ష్యాలు, ఆయన జీవిత సాక్ష్యాలు. ఒక డూప్లెక్స్ బిల్డింగ్, కార్లు గీర్లు ఆస్తులు అన్నీ మొత్తం జీరో అయిపోయినాయి, ఇంకేమి లేవు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఒక మనిషి జీవితం అతనికి నేర్పించే పాఠం. ఆయన జీవితం ద్వారా మనం కూడా పాఠం నేర్చుకోవాలి. ఉన్నప్పుడు దేని విలువ తెలియదు, ఫస్టే చెప్పాను. కోల్పోయిన తర్వాత తెలిసినా కూడా మనకు దక్కవయ్యి, మన దగ్గరికి రావు. అయితే అన్నిటికీ మించి ఆయన్ని దేవుడు దర్శించి ప్రాణం నుంచి కాపాడాడు. ఎందుకు అని ప్రశ్న వేసుకొని ఆ సంగతి తెలుసుకొని జీవిస్తే అప్పుడు ఎందుకు జీవించాలో అర్థమవుతుంది నీకు నాకు. ఆయనే కాదు, ఆయన నేను తక్కువగా అంటలేదు, మన అందరం ఒకటే. ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. మేము కలిసి ఉన్నామని అనుకుంటమే కానీ పేరుకి కలిసి ఉన్నాం తప్ప నిజంగా ఎవరో జీవించట్లే. కొన్నిసార్లు ఏ పని చేయనోడు కంటే అంగవైకల్యం కలిగిన కుంటోడో గుడ్డోడో కాళ్ళు చేతులు లేనోడో చాలా శ్రేయస్కరం. వాడి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ కాళ్ళు చేతులు అన్నీ బాగున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడన్నా ఆగుతారండి? చెప్తే అంటారండి? ఎనరు. ఎప్పుడు దాకా ఎనరెళ్ళు? ఈ కాళ్ళు చేతులు పనిచేయడం మానేసేంత వరకు ఎనరెళ్ళు. ఈ పని చేస్తున్నా వీళ్ళు పని చేయడానికి తిరగడానికి శక్తి ఉన్నంతసేపు ఎంటరా? లోపడతారా? లోపడరు. అందుకనే ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని చెప్పి సంవత్సరములు రాకముందే వాన వెలిసిన తర్వాత మరలా మేఘాలు రాకముందరే ఏం చేయాలి? నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ దేహాన్ని చెరిపే దాని నుంచి నువ్వేం చేయాలి? దూరం చేసుకో. దేహాన్ని చెడిపెత్తే ఇంట్లో ఇల్లు పాడైపోతే ఇంట్లో ఉంటే కుదురుతుందా? ఇల్లు పాడైపోయింది. ఎలా పాడైపోయిందంటే ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఇంకా కూలిపోయే స్థితికి వచ్చేసింది. ఆ ఇంట్లో ధైర్యం నిద్రపడుతుందా? ఈ ఇల్లు ఇరిగి మీదడిపోతే ఏమైపోతాం, పచ్చడైపోతాం, ఏమైపోతాం ఊహించుకుంటేనే అసలు ఏమి తోసదు మనకి. అలాగా ఈ దేహాన్ని కాపాడుకోండి. పాప కోరికలు తీర్చుకోవడానికి కాదు, దేహాన్ని కాపాడుకోండి. న్యాయంగా దేవుడు ప్రతి దానికి దేవుడు చాలా న్యాయవంతుడు.